ఎవరే అబ్బాయి? మొన్న నీ బర్త్డే పార్టీకి వచ్చాడు. నువ్వు నీ రూమ్ దాకా తీసుకెళ్ళిపోయావు. నిన్నేమో క్షమించండి అని ఇక్కడికి వచ్చేసాడు. నిన్ను చూస్తుంటే ఏదో ఉందని అనిపిస్తుంది. అక్క అలాంటిదేం లేదక్క. నీకు ఆ రోజు చెప్పాను కదా, జస్ట్ నా కాలేజ్ మేట్ నా వెనక పడుతున్నాడు అని. కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. ఓహో, ఇదేనా ప్రేమ పిచ్చి అంటే? మంచోడేనా? తన బ్యాక్గ్రౌండ్ అంతా ఓకేనా? అయ్యో అక్క, నేను అంత దూరం ఏం వెళ్ళలేదు. ఆ మాత్రం చనువు లేకుండానే రిస్క్ తీసుకుని ఇంటి వరకు వచ్చేస్తున్నాడా? నిజంగా వాడి గురించి నాకు అంతే తెలుసు. నువ్వు చెప్పినట్టు లవ్ గివ్ లాంటిది ఏమైనా ఉంటే నీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? నాకే కహానీలు చెప్తున్నావు కదా, సరే చెప్పు, నమ్ముతాను. అక్క సరే సరే, వాడి సంగతి పక్కన పెట్టు. ఆ గాజు విషయం ఏమైంది? ఆ గాజు విషయం ఏమైంది అంటున్నాను. ఓ, గాజు గురించా? దీని గురించేగా. ఇదే, ఈ గాజే. ఇది ఖచ్చితంగా దాంది, డౌటే లేదు. కానీ ఇది రిసార్ట్లో తారక్ రూమ్లోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అక్క ఇప్పుడు తెలిసిపోతుందక్క. అక్క నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను. చెప్పండి అమ్మా. నువ్వు తారక్ రిసార్ట్కి వెళ్ళారు కదా, అప్పుడు మీ రూమ్లో ఎవరెవరున్నారు? నేను తారక్ సార్ మాత్రమే ఉన్నామమ్మా. మిమ్మల్ని కలవడానికి అక్కడికి ఎవరైనా వచ్చారా? లేదమ్మా. బాగా ఆలోచించు. లేదమ్మా, ఒకవేళ నేను లేనప్పుడు సార్ని కలవడానికి ఎవరైనా వచ్చారేమో, నాకు తెలీదు. నువ్వు లేని టైం అంటూ ఎప్పుడుంటుంది? అందరూ ఒకే రిసార్ట్లో ఉన్నారు కదా. అవును, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చుండొచ్చు కదా. ఆ తర్వాత నన్ను కిడ్నాప్ చేసి దాచిపెట్టారు కదా, అప్పుడైనా వచ్చుండొచ్చేమో, నాకు తెలియదు కదా. అక్క ఇది చాలా తెలివిగా మాట్లాడుతుంది. సరే నీలవేణి, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు తారక్ రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడికి అర్చన ఎందుకు వచ్చింది? ఏమో, నాకేం తెలుసమ్మా. ఆ హోటలు వాళ్ళకి తెలిసిన వాళ్ళదని చెప్పారు. ఓకే, తెలిసిన వాళ్ళ హోటల్ అనే అనుకున్నాం. కానీ మీరు వెళ్ళిన టైంకే తనక్కడికి ఎలా వస్తుంది? ఏమో మరి, నాకు తెలీదమ్మా. సరే, అది కూడా పక్కన పెట్టే. అర్చన మీ రూమ్కి వచ్చిందా? వచ్చిందమ్మా, ఒకసారి వచ్చింది. మరి ఇందాక ఎవరు రాలేదని చెప్పావు? అప్పుడు నాకు గుర్తు రాలేదు, కానీ ఒక్కసారి వచ్చి ఫోన్ ఛార్జర్ కావాలని అడిగారు. అప్పుడు కూడా తను లోపలికి రాలేదు, నన్నే తెమ్మన్నారు. ఆ రోజు రాత్రి కూడా నేను అర్చన గారు తన రూమ్లోనే పడుకున్నాం. అక్కడే నిద్రపోయావా? అవునమ్మా, ఇద్దరం మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోయాం. అక్క నాకు అర్థమైపోయింది, నీకు అర్థమైందా? లేదు. ఏయ్, నువ్వు బయలుదేరు.